14 కేసుల్లో నిందితుడు 16 నెలలు జైల్లో చెప్పకూడదున్న వ్యక్తిని పెద్దల సభకు రాజ్యసభకి ఎంపిక చేసింది వైసీపీ అంటే ఇక అంతకంటే పతనం ఇంకోటి లేదు రాజకీయ వ్యవస్థలో. నాకు తెలిసినంత వరకు కూడా రాజ్యసభ సభ్యుల్లో విజయసాయి రెడ్డి మీద ఉన్న కేసులు ఎవరి మీద లేవు. ఓ పత్రిక కూడా ప్రకటించింది కూడా, ఆల్రెడీ ఏడిఆర్ సంస్థ కూడా చెప్పింది. ఇటువంటి వ్యక్తి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నాను, నేను రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటాను, నేను రాజకీయాలు జోలిపోనంటే నాకు తెలిసినంతవరకు పెద్ద నమ్మశక్యం కాని అంశం అది. అది ఎక్కడో కేసుల దగ్గర కొంత ముడిపడి ఉందనేది నాకైతే, నాకున్న ఇన్ఫర్మేషన్ కానీ నాకున్న ఇది. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అతను వైజాగ్ని ఏ విధంగా దోచుకున్నాడో మనం చూసాం. దోచుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డిని కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి అతను ఎదిగాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అతన్ని మందలించే పరిస్థితులు లేడు ఒకానొక దశలో. అయితే అతను వైజాగ్ మొదలుకొని ఉత్తరాంధ్ర మొత్తం అన్ని జిల్లాల్లో అతను హవా నడిపించాడు. కోటాను కోట్లు. ఎట్లా సార్, నేను వీర విధేయుణ్ణి 4 దశాబ్దాలు 3 తరాలని చెప్తుంటారు కదా రెగ్యులర్ గా ఆయన. అవునవును, అన్ని తరాలు కాబట్టే సూట్ కేసు కంపెనీలో పెట్టి వాళ్ళ చేత ఎలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అతను ఒక బ్యాంకుకి దీనికి మెంబర్గా వేయించుకున్నాడు. ఆ మెంబర్గా వేయించుకొని అక్కడ చివరికి టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి ఈ బోర్డు మెంబర్ లెటర్స్ కూడా అమ్ముకున్నాడు. ఆ రోజుల్లో 5,000 మనకు తెలియదు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఆ రోజుల్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చెన్నైలో కొంతమందికి తెలుసు. 5,000కి 10,000కి ఈ రాజస్థాన్ వీళ్ళకి వచ్చే వాళ్ళకైతే 25,000 50,000కి కూడా ఆ రోజు టికెట్లు అమ్ముకునేవాడు అంటే ఇతను. అయితే ఇతను ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరాడో, ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏంటంటే కేవీపీ రామచంద్ర కొంత బ్రేక్ వేశాడు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనుకుంటా దానికి డైరెక్టర్గా చేసిన తర్వాత ఇతను చీటింగ్ వ్యవహారాలు చూసి కొంత ఇతను ఈ చీటెడ్ అయిన తర్వాత కొంత అట్లా బ్రేక్ పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాగానే ఇక రెచ్చిపోయాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర కేవీపీ లాంటి వాళ్ళు లేరో ఇక ఇతను పూర్తిగా ఒకటే కదా, అదే జైలు మెట్ అయిపోయాడు. ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి మేనల్లుడు మామలు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు, నీకింత నాకింత అని చెప్పేసి చివరగా అతన్ని ఎంపీగా పోటీ పెడితే అతను ఏ పరిస్థితుల్లో నెల్లూరులో ఓడిపోయాడో తెలుసు. అతను మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, ముఖ్యంగా లోకేష్ గారి మీద ఎంత దూషణ చేశాడు అతను. నిజంగా సిగ్గు శర ఉండాలి. అతను నిన్నగాక మొన్న కూడా విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారు బ్రతికుంటే అతని వయసుకి అతను మాట్లాడాల్సిన మాటలేనండి జైల్లో వేస్తాడంట అతను. విజయసాయి రెడ్డి అనేవాడు రేపో మాపో శాశ్వతంగా జైల్లో సేదతీరాల్సిన వాళ్ళు ఇద్దరు మామవాళ్ళు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి ఇతను. శాశ్వతంగా ఏదో పిటిషన్ మీద పిటిషన్లో కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకొని ఇందాక శ్రీనివాస్ గారు చేసిన చపాతీ పిండి పిలిచి ఫోటోలు పెట్టుకొని ఏదో బయట బతుకుతున్నారు తప్ప ఇద్దరు. అసలు ఈ విజయసాయి రెడ్డి అనేవాడు మానవ మృగం. ఇతను చెయ్యని నేరం అంటూ లేదు. ఇతను లోకేష్ గారిని కానీ ఎంత నీచంగా దూషించాడండి. ఇతను కుటుంబ సభ్యులు రాజకీయంగానే మా మధ్య వైరము, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఏం లేదని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు దైవ సాక్షిగా అంటున్నారు ఆయన. మళ్ళీ ఇక్కడనే తెలిసిపోతుంది ఆయన అబద్ధం ఏంటో. నీతి జాతి లేనుడు ఏదేమైనా మాట్లాడతాడు సార్. నేను చిన్న ఒక ఇష్యూ చెప్తాను. తారక రత్న గారి మరణం సంభవించిన తర్వాత కుటుంబాన్ని పరామర్శించడానికో ప్లస్ దశదిన కర్మకో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు పక్కన విజయసాయి రెడ్డి కూర్చుంటే మా కార్యకర్తలు బగ మండిపోయారు. ఎందుకు కూర్చోవాలి ఏంటి అనేది. వాటికంటే ఇది లేదు. మనం అసలు పొరపాటు అంటే కార్యకర్తలైనా అంత నీతి నిజాయితీగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అంటే రాయలుగా ఉంటాడు. ఆయన నీతి నియమాలు ఉన్నాయి కాబట్టి ఏ పార్టీ అయినా ఆయన ఎవరు ఏ పెద్ద వచ్చినా ఆయన గౌరవిస్తాడు. కానీ విజయసాయి రెడ్డి అనేవాడిని సహించలేకపోయారు. అంత నీచుడు విజయసాయి రెడ్డి అనేవాడు. అతని గురించి అసలు మనం అంత తేలిగ్గా అంచనా వేయటానికి వీల్లేదు. దీని వెనక పెద్ద కుట్రే ఉంది. అయితే రాజ్యసభ రాజీనామా వెనుక కూడా కుట్ర ఉంది అంటున్నారు మీరు. ఖచ్చితంగా రాజీనామా వెనుక కుట్ర ఉంది. ఫోటోలు పెడుతున్నారు కదా, ఆర్మీ వెహికల్ వేసుకొని చిన్న జీప్ వేసుకొని వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో నేను వ్యవసాయం చేస్తున్నానని ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు ఈ మధ్య. ఏమండి, అతను తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నా ఫోన్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. లెక్క